నల్గొండ జిల్లా నేతలతో అద్దంకి దయాకర్ వైరం కొనసాగుతుందా, ఆగిపోయిందా? అసలు ఇక అక్కడ వైరమే లేకుండా హాయిగా అయిపోయింది అందరు. ఎందుకంటే గతంలో నేను వైరంగా భావించలేదు, ఎవరు వైరంగా అనుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ అందరితో నేను మంచిగా ఉండడము ఇప్పుడు నేను చేస్తున్న పని. నన్ను కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఆహ్వానించడం అనేది నాకు సంతోషం. సో ఎక్స్తో నేను పనిచేస్తున్నా అంటే వైకి వ్యతిరేకం అని కాదు, వైతో పనిచేస్తున్నా అంటే జడ్కి వ్యతిరేకం కాదు. నేను పనిచేసేది పార్టీ కోసం. అవును, కానీ కాంగ్రెస్ పార్టీలో అలా అనుకున్న మనుషులు ఉండరు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు. బట్ నేను ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీకి ఎవరి వల్ల మేలు జరిగితే వాళ్ళతో ఉండడమే నా లక్ష్యం. ఓకే, దట్స్ ఇట్. అదే నా ఏమంటారు ఫైనల్ గోల్. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల మేలు జరుగుతుంది కాంగ్రెస్కి, ఇంకా అంతే కదా. అంతకు మిక్కిలేం ముఖ్యమంత్రి అయ్యిండు, పార్టీని అధికారంలోకి తెచ్చిందంటే వారి ద్వారా కాంట్రవర్సీ అవుతుంది. అంటే మిగతా వాళ్ళు మేమేం మేలు చేయట్లేదు పార్టీకి అంటారేమో. వారు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నట్టే కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నెంబర్ 1 బాస్ అన్నాడు కదా. అవును. తర్వాత పార్టీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్తే అది చేయడం నా బాధ్యత. అధికారంలో ఉన్న అధికారం పార్టీతో వచ్చిన హోదా కాబట్టి ఓకే, పార్టీకి ఉపయోగపడే పని మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పినా, మల్లికార్జున ఖర్గే గారు ఏం నిర్దేశించినా అది చేయాల్సింది మా డ్యూటీ. నువ్వు కాదనడానికి కూడా లేదు. ఓకే, కానీ జిల్లా రాజకీయాల్లో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో నేను నన్ను చూసి మా నాయకులంతా కూడా సంతోషపడేలాగా గర్వపడేలాగానే ఉంటాయి. ఇప్పుడు గతంలో ఈ ప్యారిటీస్ ఆ ప్యారిటీస్తో కొంత ఏమైనా పొరపచ్చాలు వచ్చినా నేను ఎవరితో ఎప్పుడు విభేదించను, ఎవరితో ఎప్పుడు కూడా ఏమంటాం దాన్ని గిల్లి గజ్జాలు కూడా ఉండవు. అవును. ఎందుకంటే నేను పార్టీ కొరకు పనిచేయాలనుకున్నప్పుడు నాయకులతో పంచాయతీ పెట్టుకుంటే అది నాకు నష్టం తప్పితే వాళ్ళకేం కాదు. అవును. నాకు మీరు పంచాయతీ పెట్టుకోలేదు, కానీ మీరు 2 సార్లు ఓటమి చెందడానికి మీ పార్టీ నాయకులే కారణం అవటం అనేది బాధించే విషయం కదా. ఇప్పుడు 2 సార్లు ఓటమికి నా పార్టీ, అందరూ ఒకే సమాజ వర్గానికి చెందిన నేతలు అద్దంకి దయాకర్ని టార్గెట్. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ 2వ సారి కూడా ఓడగొట్టడాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన. నేను కాంగ్రెస్కి వచ్చిన ఆయన పార్టీ నుంచి అవకాశం ఇవ్వలేకపోయిండో, ఇవ్వలేదో, ఇవ్వద్దు అనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ సక్సెస్ ఎట్లా కావాలని డిజైన్ చేసిన నేను, ఉద్యమానికి ఎట్లా విఘాతం కలగొద్దు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయనకు తెలియకుండా ఆయనకు మేలు చేసిన నేను. తెలుసో లేదో నాకు తెలియదు, ఇప్పుడు మీ ద్వారా చెప్తుండొచ్చు. కోదండ రామ్ గారికి కేసీఆర్ గారికి రిఫ్ట్ వచ్చినప్పుడు కూడా నేను చేసిందేందో నాకు తెలుసు. కేసీఆర్ గారికి ఏం చెప్పిందో నాకు తెలుసు. కోదండరామ్ కేసీఆర్ కలపడానికి అద్దంకి దయాకర్ ప్రయత్నించారు. కలపడానికి కాదు, విడిపోలే. ఇంకా వాళ్ళు విడిపోయే పరిస్థితి వస్తుంది. అదే కనుక జరిగితే ఉద్యమానికి పెద్ద నష్టం. ఆ సందర్భంలో నేను తిట్లు పడైనా సరే వాళ్ళిద్దరిని విడిపోకుండా చూడగలిగిన. తర్వాత బిల్ పాస్ అయ్యేంత వరకు కేసీఆర్ మమ్మల్ని ఇష్టపడకపోయినా, ప్రేమించినా, ద్వేషించినా నేను పట్టించుకోను. మీరు కో-కన్వీనర్ కదా అప్పుడు. కేవలం దీన్ని డిస్టర్బ్ కాకుండా మొమెంటం ఎట్లా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన 100 సీట్లు 15 ఎంపీ వస్తే తెలంగాణ వస్తుందని కరీంనగర్ డిక్లరేషన్ తర్వాత పాయ చీలిపోయింది వెనుగంగా వార్దా లెక్క. ఆయన రాజకీయ అవకాశాల కొరకు కాంగ్రెస్ చుట్టూ, బీజేపీ చుట్టూ, వైసీపీ చుట్టూ, టీడీపీ చుట్టూ తిరుగుతున్న క్రమం అప్పుడు మాకు తెలిసి ఇంటర్నల్. బట్ మేము తెలంగాణ వైపే ఒకే వైపు చూసుకుంటూ పోయినాం. అది ఆయనకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆయన సీటు అడగలే, ఆయనతో రాజకీయం కూడా నేను ఉంటాను అనుకోలే. ఓకే, ఎవరో ప్రయత్నం చేసిండు, దాంట్లో కవితమ్మ కూడా ఉన్నది అప్పుడు. నాకు అర్జునునికి ఏ విధంగా చేపకన్నట్లనో అట్లా మాలాంటి వాళ్ళు మాకు 20-30 మంది జేఏసీలో ఉన్నాం. రైట్. అవును. ఆయన రాజకీయ ఎత్తు కూడా ఆయన వీలైతే మనోనికి సహకరించాలి, కానీ ఉద్యమం యొక్క వేడిని తగ్గించొద్దు. దాని దరిమిలో వచ్చిందే సాగరహారం, రైట్. దాని దరిమిలో వచ్చిందే సడక్ బంద్, దాని దరిమిలో వచ్చిందే సంసద్ యాత్ర, దాని దరిమిలో వచ్చిందే సకల జన బేరీలో ఉంటాడు. అవును, ఈ మూడిట్లలో ఉన్నాడు మనోడు. ఆయన ఢిల్లీలో బార్గెనింగ్ లో ఉన్నాడు. ఓకే, అప్పుడు
దయాకర్ మనోడు కాదని అనుకున్నాడు. అసలు నేను ఎప్పుడు కేసీఆర్ కోణం నుంచి రాజకీయం చూడలే, కేసీఆర్ కోణం నుంచి ఉద్యమాన్ని కూడా చూడలే. ఓకే. కేసీఆర్తో విభేదించిన రోజులు కూడా మాకు తెలుసు. కానీ కేసీఆర్కు సపోర్టివ్గానే జేఏసీని ఉంచే ప్రయత్నం చేసినాం. అవును. అటు జైపాల్ రెడ్డి గారు కానీ, ఖచ్చితంగా జేఏసీ చాలా కీలక పాత్ర పోషించింది. కిషన్ రెడ్డి గారు కానీ, అందరం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం కదా. బీజేపీ నాయకులు మీరు లీన్ అవుతున్నారు టిఆర్ఎస్ వైపు, అవును, మీరు కేసీఆర్ చెప్పినట్టు వింటున్నారు, ఇట్లా అంటే మేజర్ పార్ట్నర్ కదా మూవ్మెంట్ లో. కాబట్టి అవును, వినేటప్పుడు వినేది, విభేదించేటప్పుడు విభేదించేది, విభేదించినందుకు కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కొనేది. కానీ మాకేం పొలిటికల్ ఎజెండా లేదు అప్పుడు. ఇప్పుడంటే నేను ఇక మంచి ఆస్కార్ లెవెల్ నటిస్తున్నామో కానీ. అయితే ఆ పరిస్థితుల్లో కేసీఆర్ని ఎందుకు సపోర్ట్ చేసినాం? ఉద్యమం సక్సెస్ కావాలి. ఓకే. అట్లనే ఉత్తమ్ రెడ్డి గారిని, అట్లనే రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలనో అట్లా నేను ఎప్పటికప్పుడు నాదైన పద్ధతిని నేను ఎంచుకున్నా. నేను ఎంత చేసిన అనేది నాకు తెలుసు. రైట్. చెప్పుకొని ఏదో మేమే బాహుబలి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా రోల్ ఏందో చాలా క్రియాశీలకంగా చేసుకున్నా. రైట్. అట్లనే రేపటి రోజున నల్గొండ జిల్లా రాజకీయాల్లో కూడా నల్గొండకి ఏ విధంగా మంచి ఎందుకంటే నాకు పుట్టిన జిల్లా, అవును, మాతృ ప్రేమ ఉంటది, అవునన్నా కాదన్నా. నువ్వు ఎంత కాదన్నా తుంగతుర్తి అనేది నేను పుట్టిన గడ్డ కాబట్టి